ఈరోజు షాపింగ్ వస్తే ఇక్కడ ఏదో స్పెషల్ పెట్టారు మామ, వెరైటీగా ఉంది ఇది. డే 82 ఆఫ్ లెర్నింగ్ కాలిస్థెనిక్స్ విత్ ఏలో ఈ రోజు సండే అనమాట. అంటే రెస్ట్ డే వర్కౌట్ ఏమి ఉండదు కాబట్టి త్వరగా లెగిసి త్వరగా రెడీ అయిపోయి చర్చికి వెళ్ళిపోయాను అనమాట. నిజం చెప్పాలంటే మనం త్వరగా లెగడం చాలా కష్టం, ఎప్పుడు లేట్ గానే లెగిస్తుంటాం. సో లెగడం లేట్ అవడంతో రెడీ అవ్వడానికి టైం లేదని కంగారులో త్వరగా రెడీ అయ్యి వెళ్తాను అనమాట. సో చర్చికి వెళ్లే ముందు కూడా ఒకసారి ప్రేయర్ చేసుకొని బయలుదేరిపోయాను అనమాట. మాక్సిమం నేను చర్చికి ఎప్పుడు వెళ్ళినా నడుచుకుంటూనే వెళ్తాను. అప్పుడప్పుడు బండి అంటే బండి వేసుకుని వెళ్తాను. ఆ బండి మంది కాదు, మా నాన్నగారిది. మనకి ఇంకా బండి లేదు, తర్వాత కొనుక్కోవాలి. టైం ఉందిలేండి, ఇంకా కొనుక్కుందాం. ప్రస్తుతానికి మనకు బైక్ అవసరం కూడా పెద్ద ఏం లేదు. కుదిరితే మనం తర్వాత మనం ఓన్ గా కొనుక్కోవాలన్నమాట బండి. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ అలా రిలయన్స్ కి వెళ్ళాను అనమాట. పెద్ద పని ఏం లేదు, సరదాగా వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళగా చూస్తే ఏదో వెరైటీగా పెట్టారు, ఫెస్టివల్ సీజన్ కదా, ఏదో కొత్తగా పెట్టారు అనమాట. ఏంటని చూద్దామని వచ్చాను. ఇందులో ఏంటంటే మాక్సిమం అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఒక పక్కన స్వీట్స్, ఇంకో పక్కన డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే రేట్లు మాత్రం బాగానే తగ్గినాయి. అక్కడ తక్కువ పెట్టారు రేట్లు. మనకి అక్కడ కావాల్సిన స్వీట్లు కాదు కాబట్టి స్వీట్లు వదిలేసి పక్క వచ్చాను. డ్రై ఫ్రూట్లు అంటే మనకు బాగా ఇష్టం అనమాట. ఆ డ్రై ఫ్రూట్స్ చూద్దామని పక్క వచ్చాను అనమాట. తీరా చూస్తే రివర్స్ ఉంది పేరు. నేను ఇంకా అదే కరెక్ట్ ఏమో అనుకుని కంగారు పడ్డాను. నిజానికి అది చూడడానికి డ్రై ఫ్రూట్స్ అని ఏదో మూలం ఉంది తప్ప అదంతా షాపింగ్ చూస్తే ఏదో బట్టల షాప్ లో అనిపించింది ఒక నిమిషం. ఇంకా అక్కడ ఎంతసేపు చూసినా మనం కొనే బడ్జెట్ లో అయితే ఏం లేవు కాబట్టి అలా పక్కకి చాక్లెట్లు ఉండే ప్లేస్కి వచ్చాను అనమాట. ఇక్కడ ఏమన్నా మనకి రేట్లో దొరుకుతాయేమో అని చూసాను. చూస్తే 20 రూపాయలకి కొన్ని ఉన్నాయి అనమాట. మన దగ్గర కరెక్ట్ గా అయితే 20 రూపీస్ ఉన్నాయి. సో ఏవో బాగున్నాయి కదా అని చూస్తే అన్ని చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఏ ఫ్లేవర్ తీసుకోవాలి అర్థం కాలేదు. నేనైతే చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను. ఒకవేళ మీరు కూడా అది ఎప్పుడైనా తినుంటే అందులో ఏ ఫ్లేవర్ బాగుంటుందో చెప్పండి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చూడడానికి కొంచెం తేడా కొట్టింది కానీ ఇంకా రేపటి నుంచి మనం లైవ్ అవుట్ స్టార్ట్ చేయబోతున్నాం కదా, ఈవినింగ్ 5 అనమాట. మండే ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ రోజు అయితే మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.